నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ, సినిమా ఎప్పుడు, ఏమిటి అనేది మాత్రం క్లారిటీ లేదు. ఆ మధ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అయితే ఆ సినిమా ఆగిపోయిందని చెప్పి ప్రచారం జరిగింది. వార్తలైతే వచ్చాయి కానీ, కొత్త సినిమా ఎప్పుడు, మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనేది మాత్రం ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న మోక్షజ్ఞ మరోసారి ఇప్పుడు తాజాగా వార్తల్లోకి వచ్చాడు. దీనికి కారణం ఏంటంటే రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ఒక మ్యారేజ్‌కి మోక్షజ్ఞ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. ఆ ఫోటోలో చాలా యంగ్‌గా, చాలా గ్లామర్‌గా ఇంకా కొత్త స్టైల్‌లో కనిపించాడు. దీంతోటి ఈ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడన్నది మరోసారి హాట్ టాపిక్ అయింది. అయితే ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు? అసలు ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటి? అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇయర్‌లో అంటే సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు. గత సంవత్సరం సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో సినిమా అయితే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోతుంది గానీ, ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకి సంబంధించి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వస్తుందని ప్రచారం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇటీవల కాలంలో బాలకృష్ణ గారు హీరోగా 'క్రిష్' డైరెక్షన్‌లో 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999' రాబోతుందని, ఈ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడని చెప్పి వార్తలైతే వచ్చాయి. ఇది దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని, డిసెంబర్‌లో ఈ సినిమాని స్టార్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాలో ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా? లేకపోతే కొత్త సినిమా ద్వారా తను హీరోగా మోక్షజ్ఞ హీరోగా నటించే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ నారా రోహిత్ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చాడని చెప్పొచ్చు. నారా రోహిత్ హీరోగా 'సుందరకాండ' అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అప్డేట్ ఇచ్చాడు. దానికి ఇంతకీ ఏం చెప్పాడంటే, ఇటీవల మోక్షజ్ఞను కలిశానని, అతను ఒక మంచి లవ్ స్టోరీతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడని చెప్పి, అలాంటి మంచి కథ కోసం చూస్తున్నాడని చెప్పి ఈ నారా రోహిత్ చెప్పడం జరిగింది. అయితే మోక్షజ్ఞ అనగానే బాలకృష్ణ గారి సినిమా, ఆయనకున్న ఇమేజు, ఆయన తరహాలోనే ఒక మాస్ సినిమాతోనే ఒక మాస్ పవర్‌ఫుల్ స్టోరీతో ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకుంటారు. కానీ బాలకృష్ణ గారు కానీ, మోక్షజ్ఞ కానీ ముందు అయితే ఒక మాస్ స్టోరీ కాకుండా ఒక సింపుల్ లవ్ స్టోరీ, ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ లవ్ స్టోరీతో సోలో హీరోగా ముందు ఎంట్రీ ఇస్తాడా? లేకపోతే బాలకృష్ణ గారు హీరోగా నటించే 'ఆదిత్య 999'లో ఆయన ఎంట్రీ ఉంటుందా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ రాబోతుందని కూడా వార్తలైతే వస్తున్నాయని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఈ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి కూడా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో చేసే సినిమాతోనే ఎంట్రీ ఉంటుందని, ఆ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీగాను, ఒక మైథలాజికల్ టచ్ ఇలా రకరకాల జోనర్‌లు టచ్ చేస్తూ ఒక సరికొత్త జోనర్‌లో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇద్దరికీ విభేదాలు వచ్చాయని విని అటు ప్రశాంత్ వర్మ, ఇటు మోక్షజ్ఞ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయాలనుకున్నారు. కథ గురించి చర్చించడం జరిగింది. ఇదే కథను బాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది. ఆ కథ విని బాలకృష్ణ గారు కూడా ఓకే అనడం జరిగింది. అంతా ఓకే అయింది. ఇంకా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఊహించిన విధంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి బాలకృష్ణ గారిని అడిగితే ప్రస్తుతానికి ఆగింది కానీ సినిమా క్యాన్సిల్ అవ్వలేదని చెప్పి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం అవ్వచ్చు, ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు అవ్వచ్చు, ఇదంతా కూడా చూస్తుంటే ఆ సినిమా ఆగిపోయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఆ తర్వాత చాలా ప్రాజెక్టులు, చాలా కథలు విన్నారని, అయితే ఒక కథ ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు మోక్షజ్ఞ కోసం 1 కాదు, 2 కాదు ఒక 4, 5 కథల్ని ఫైనల్ చేసి పెట్టారని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరు ప్రస్తుతం మొదటి సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఏ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నాడన్నది మాత్రం అయితే అఫీషియల్‌గా ఇంకా ఎలాంటి వివరాలు కూడా బయటికి రాలేదు. ప్రస్తుతానికైతే ఈ లుక్ కొత్త మోక్షజ్ఞ న్యూ లుక్ బయటికి రావడంతో మరోసారి చర్చనీయాంశం అయింది. మొత్తానికైతే ఇంతకుముందు గతంలో నందమూరి బాలయ్య గారి వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లో రంగంలోకి నటుడిగా ఎంట్రీ ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి. కానీ ఇప్పుడు అతను ఉన్నటువంటి లుక్ గానీ,
అలాగే నారా రోహిత్ చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా మోక్షజ్ఞ సినిమాలోకి రాబోతున్నాడు. అది ఈ ఇయర్‌లోనా, ఈ ఇయర్ ఎండింగ్ గానీ, అలాగే నెక్స్ట్ ఇయర్ ప్రథమార్థంలో కానీ ఆ సినిమా ఉంటుందని చెప్పి తెలుస్తోంది. మొత్తానికైతే మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకొచ్చాడు. ఈసారి మాత్రం అన్నీ పక్కాగా చేసుకొని ఒక కొత్త సరికొత్త కథాంశంతో ఒక డిఫరెంట్ జోనర్‌లో సినిమాతో రంగం అయితే సిద్ధమవుతుంది సినిమా ఎంట్రీకి. మరి ఈ ఈ సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నాడే ఈ కొత్త సినిమాకి సంబంధించి, అలాగే తన సినిమా అరంగేట్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని నందమూరి అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అటు చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ గానీ, అలాగే నాగార్జున గారి వారసుడు నాగ చైతన్య, అఖిల్ గానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడో వాళ్ళు హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఒక 20s ఏజ్‌లోనే వాళ్ళ హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం చాలా లేట్ అయిందని చెప్పొచ్చు. అందరూ కూడా 20స్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తుంటే 30 దగ్గరకు వచ్చాడని కూడా ప్రచారం జరుగుతుంది. నిజమే అనిపిస్తుంది. మరి ఇప్పుడు నందమూరి అభిమానులు అందుకనే ఆలస్యం అవడంతో ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి అయితే మాత్రం సెప్టెంబర్ 6న ఖచ్చితంగా మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని చెప్పి బాలయ్య అభిమానులు అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు నాడే కొత్త సినిమాని అనౌన్స్‌మెంట్ చేస్తారా? లేకపోతే డిసెంబర్‌లో గానీ, జనవరిలో గానీ మంచి డేట్ చూసుకొని అప్పుడు కొత్త సినిమాకి సంబంధించి మోక్షజ్ఞ రంగప్రవేశానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందా అన్నది ప్రస్తుతానికైతే